కేక్ మీద పిక్చర్ చూడగానే లిఖిత్ ఒకసారిగా షాక్ అయ్యాడు. హలో గైస్, ఈ రోజు లిఖిత్ గడి బర్త్డే అనేసి బేకరీకి వెళ్ళిపోయాం కేక్ తీసుకురావడానికి. రాత్రి 12 అప్పుడు ఎవడుంటాడు అనుకోవచ్చు, ముందే ఆర్డర్ ఇచ్చేసాం కేక్ కోసం. మేము బేకరీకి వెళ్ళి అన్నయ్య కాల్ చేసాం. అరగంట టైం పెట్టిద్ది అన్నాడు. ఆలోపే మా వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసేసారు. అన్నయ్య వచ్చి మేము చెప్పిన లిస్ట్ లో రెడీ చేశాడు. ఎప్పట్లాగే ఈసారి కూడా 2 కేక్లే తీసుకున్నాం, ఒకటి మొహానికి ఇంకోటి తినడానికి. మొహం రాసింది అయితే 4 పీసెస్ గా కట్ చేసి రెడీగా ఉంచాం. కేక్ పట్టుకుని అటు ఇటు చూసి లైటింగ్ స్పాట్ కి అయితే తీసుకుని వెళ్ళిపోయాం. అందరం రోడ్డు మీదకి వచ్చి రెడీ అయిపోయాం కేక్ కట్ చేద్దామని. మేమైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామని చాలా మంది ఇంటి నుంచి వెళ్ళారు క్రిస్మస్ జరుపుకొని. మేము కూడా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని చెప్పేసి బాయ్ చెప్పేసాం వాళ్ళకి. ఈ చలికి అందరూ గజగజ వణుకుతున్నారు. ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ చేసేసాం. ఆ పక్కన పెట్టిన 4 పీసెస్ కేక్ ఏమో రెడీగా ఉంచారు ఫేస్ కి రాయడానికి. కేజీ కేక్ ఫేస్ కి రాయగానే లిఖిత్ కొల్లల్లా బయర్లుగా లిఖిత్ కి కొల్లేం కనిపించలేదు కేక్ కట్ చేయడానికి. కేక్ కట్ చేయడం మీద స్టార్ట్ చేశాడు. ఎవడ మొక్కడ పెట్టేసి కేక్ కట్టుకుని సైడ్ అయిపోయారు అందరూ. మనం మాత్రం లాస్ట్ వెళ్ళి రిచ్ గా మొక్క పెట్టాం. అక్కడ మొక్క పెట్టేలో మొత్తం కేకే ఖాళీ చేసేసారు. ఆలస్యం అమృతం లాంటిది అంటారు, కానీ కాదు. ఆలస్యంగా వెళ్తే ఏ మొక్క మిగలదు. మీకు కూడా నా వీడియోస్ ఆలస్యంగా రాకూడదంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.